న్యూస్ అవర్ నలువైపులా హైందవ ధర్మం ఆధ్యాత్మికత వ్యాపించేలా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్ వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. ఆలయ నిర్మాణ ట్రస్టుకు వస్తున్న విరాళాలు గోల్మాలయ్యాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారంటూ గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిపై విమర్శలు రాగా తాజాగా విజిలెన్స్ ఈ అంశంపై దృష్టి సారించింది. విరాళాల రూపంలో వచ్చిన నిధులు ఎక్కడకు వెళ్లాయని ఆరా తీస్తుంది విజిలెన్స్. 2018లో శ్రీవారి ఆలయ నిర్మాణాల లక్ష్యంగా శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు వీఐపీ టికెట్ల ద్వారా దర్శనాలు కల్పించింది. ఇలా 2019 అక్టోబర్లో భక్తులకు అందుబాటులోకి వచ్చింది శ్రీవాణి ట్రస్ట్. ఏటా విరాళాల సంఖ్య పెరగడంతో ప్రతిరోజు ఆఫ్లైన్లో 500, ఆన్లైన్లో 500 టికెట్లు అందుబాటులో ఉంచింది. భక్తుల నుంచి విశేష స్పందన కూడా లభించడంతో గడిచిన 4 ఏళ్లలో 1000 కోట్లకు పైగా విరాళాలు శ్రీవాణి ట్రస్టుకు అందాయి. ఇక 2019లో 19,737 మంది భక్తుల నుంచి 26,25,00,000 విరాళం అందగా 2020లో 49,282 మంది భక్తుల నుంచి 70,21,00,000 రూపాయలు సమకూరాయి. 2021లో 176 కోట్లు, 2022లో 282 కోట్లు 64 లక్షల రూపాయలు, 2023లో 268 కోట్ల 35 లక్షలకు పైగా ఆదాయం లభించింది. వీటిని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో వచ్చిన వడ్డీతో కలిపి ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్టుకు 1,500 కోట్లు నిధులు సమకూరాయి. శ్రీవాణి ట్రస్టు నిధులతో 176 పురాతన ఆలయాల పునరుద్ధరణను టీటీడీ ప్రారంభించింది. 2,273 నూతన ఆలయాల నిర్మాణాలను చేపట్టింది. 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున అందిస్తోంది. ఇక గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధానంగా తిరుమలలో చోటు చేసుకున్న అనేక వ్యవహారాలపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆర్జిత సేవా విభాగంలో టికెట్లు మంజూరు చేసే కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసిన అధికారులు తొలిదశ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట భక్తులకు కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల ద్వారా కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. బ్రేక్ దర్శనానికి 500 టికెట్కు రసీదు ఇచ్చి మిగతా 10,000 ఆలయ నిర్మాణ ట్రస్టుకు అందిస్తున్నట్లు చెబుతున్నా ఆ లెక్కలతో మభ్యపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన విరాళాల్లో 350 కోట్లు ఆలయాల నిర్మాణానికి ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. దాంతో మిగిలిన 1,150 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు అనే దిశగా విచారణ సాగుతోంది. నలువైపులా హైందవ ధర్మం ఆధ్యాత్మికత వ్యాపించేలా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుంది. ఇక ఆలయ నిర్మాణ ట్రస్టుకు వస్తున్న విరాళాలు గోల్మాల్ అయ్యాయంటూ ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇక విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ ఒక రిపోర్టును కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎంక్వైరీ ఎలా సాగుతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ప్రస్తుతం అందరి నోట ఇదే మాట వినపడుతుంది. శ్రీవాణి ట్రస్టు కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఎవరికంటే వారికి ఇష్టానుసారంగా నిధులు కేటాయించాలని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ మీద దర్యాప్తు ప్రత్యేకంగా జరగాలని స్థానిక శ్రీవారి భక్తులు అలాగే బీజేపీ నాయకులు నవీన్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు మొదటి నుంచి కూడా శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి ఎంక్వైరీ కావాలని అడుగుతూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా శ్రీవాణి ట్రస్ట్ నిర్వహించిన కార్యకలాపాలపై ఇప్పుడు తాజాగా ఇప్పుడు చోటు చేసుకున్న నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఏమని చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో భారీ కుంభకోణం అవినీతి జరిగింది గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో. మేము ఒకటే ఈరోజు విజిలెన్స్ అధికారుల బృందం తిరుపతికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు 40 మంది సభ్యులతో కూడినటువంటి ఎస్పీ కరీముల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం బృందాలుగా విడిపోయి టీటీడీ పరిపాలనా భవనంలో తిరుమల కొండ మీద శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎక్కడ వాడారు, ఎందుకు వాడారు, ఎవరి అర్జీల మేరకు దీన్ని వినియోగించారా, సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుగుతుంది. నేను శ్రీవారి భక్తుడిగా వాళ్ళకి మొత్తం అన్ని కూడా సమగ్ర సమాచారం నిన్న నేరుగా కలిసి అందివ్వడం జరిగింది. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అసలు ఎందుకు పెట్టారో ఎవ్వరికీ అర్థం కాదండి. ఎంతో మంది ఐఏఎస్ అధికారులు టీటీడీ ఈవోగా పనిచేశారు. ఎవ్వరికీ రాని ఆలోచన ధర్మారెడ్డికి వచ్చింది. మేము అప్పుడే అడిగాం, అయ్యా భగవంతుడికి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకునే దానికి 10,500 రూపాయలు పెట్టడం ధర్మమేనా అని చెప్పి. కానీ ఒక స్వామివారిని ఒక ఆదాయ వనరులుగా చూసి ఆ శ్రీవాణి టికెట్లు కూడా 500, 1000కి మించి ఇవ్వము అని చెప్పి ప్రకటించి మొదట్లో, ఆ తర్వాత ఇష్టానుసారంగా అంటే కరెంటు బుకింగ్ కింద ఛాంబర్కి పోతే స్లిప్పుల్లో ఇచ్చేశారు. మేము ఒకటే డిమాండ్ చేశాం ఆ రోజు హెచ్ఎం టీవీ ద్వారా, అయ్యా 10,000 రూపాయలు ఏ అకౌంట్లోకి పోతుంది, 500 రూపాయలు ఏ అకౌంట్లోకి పోతుందంటే మాకు సమాధానం చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే మేము ఆ పరిధిలోకి రామని తప్పించుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన మేరకు మొత్తం విజిలెన్స్ బృందాలంతా కూడా శ్రీవాణి ట్రస్ట్కి ఎవరెవరు అనుమతుల కోసం పెట్టారు అన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. నేను ఎస్పీ గారికి చెప్పాను, సార్ ఎవరైతే ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా గుడి లేని గ్రామం లేదండి. కానీ ఈరోజు నువ్వు టీటీడీకి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించయ్యా అంటే నేను రాష్ట్రమంతా గుళ్ళు కడతానని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చావు. దానిలో భారీ ఎత్తున అవినీతి జరిగింది. 5 లక్షల రూపాయలు ఒక గుడికి ఖర్చు పెట్టాలంటే నువ్వు 20 లక్షలు 40 లక్షలు ఇచ్చేశావు ఆ పార్టీ అధికారంలో ఉన్న నాయకుల మెప్పు కోసం. దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు 1000 గుళ్ళు కట్టామని చెప్పారు. ఆ 1000 గుళ్ళు ఎవరు అడిగితే కట్టారు, ఎక్కడ కట్టారు? ఉన్న గుళ్ళకే సున్నం కొట్టేసి ఫ్లోరింగ్ వేసేసి లక్షలాది రూపాయలు డ్రా చేశారని చెప్పి నేను సాక్ష్యాధారాలతో కూడా విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ ప్రారంభిస్తున్నారండి. మరోవైపు కోట్లాది రూపాయలు జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని అని ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 1,500 కోట్ల రూపాయల విరాళాలు వస్తే అందులో వడ్డీతో కలిపి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చినట్టుంది. అయితే పూర్తిగా ఇది జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి, దాని మీద వేరేమో సార్ టీటీడీలో ప్రతి పైసా కూడా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నేను ఒక శ్రీవారి భక్తుడిగా హైకోర్టులో పిల్లేశానండి. హైకోర్టు అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారిని అడిగింది, ఎందుకు మీరు ప్రైవేట్ బ్యాంకుల్లో వేశారంటే వడ్డీ కోసం వేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి హైకోర్టు జడ్జి గారు చాలా సీరియస్గా స్పందించి, వడ్డీ వస్తే మీరు షేర్ మార్కెట్లో పెడతారా, శ్రీవారి సొమ్ముని, భద్రత ముఖ్యము వడ్డీ ముఖ్యం కాదని చెప్పి ఆ రోజు చెప్పడంతో వెంటనే విత్డ్రా చేయడం జరిగింది ప్రైవేట్ బ్యాంకుల నుంచి. మళ్ళా ఈ 5 సంవత్సరాల కాలంలో ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఎఫ్ఏ అండ్ సిఏఓ ఓ బాలాజీ గారు కీలక పాత్ర అండి. టీటీడీలో ప్రతి పైసా ఖర్చు పెట్టాలన్నా, స్వామివారి హుండీ ఆదాయం ఎక్కడ డిపాజిట్ చేయాలన్నా ఎఫ్ఏ అండ్ సిఏఓ బాధ్యత వహించాలి. ఆయనకు కూడా ఆ రోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొని పోయి ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీని మీద కూడా మేము విజిలెన్స్ వాళ్ళకి సమాచారం ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అంటే వీళ్ళు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు వేసి ఆ డిపాజిట్ల ద్వారా వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఉచిత పథకాలకి వాళ్ళు రుణాలు తీసుకునేదానికి ఈ ఫండ్స్ అంతా కూడా డైవర్ట్ చేశారు. దీని మీద కూడా లోతుగా అధ్యయనం చేయండి. ప్రైవేట్ బ్యాంకులు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పాటు జనరల్ ఫండ్ కూడా అన్ని ఎత్తుకొని ప్రైవేట్ బ్యాంకులు వేశారు. దీని కారణంగా ప్రభుత్వ పథకాలకు మళ్లించారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పామండి. థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి ఇప్పటికే వచ్చిన విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చున్నాం. తనిఖీలు నిర్వహిస్తున్న వారికి కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా అత్యధిక నిధులకు డిపాజిట్ చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే నిధులు పక్కదారి పట్టాయని ప్రధాన ఆయన ఆరోపిస్తున్నారు. పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి పారదర్శకంగా దర్యాప్తు జరగాలి. మరోవైపు నా దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఎస్పీ సంబంధించిన కరీములతో నాకు అందజేశాను కాబట్టి పూర్తిగా శ్రీవాణి ట్రస్ట్ మీద పూర్తిగా దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. ఫోటో స్టూడియో.